కోర్టుల్లో అప్పుడప్పుడు నేరస్తులకు ఫైన్ వేస్తారు. అవి మహా అయితే వేలు లక్షల్లో ఉంటాయి తప్ప కోట్లలో ఉండవు. కానీ తెలంగాణ హైకోర్టు ఓ కేసు విషయంలో ఒకరిపై ₹1,00,00,000 ఫైన్ విధించి షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి బండ్లగూడ జాగీర్ భూములకు సంబంధించి గతంలోనే ఒక పిటిషన్ను హైకోర్టులో దాఖలు వేశారు. అది ఇంకా పెండింగ్లో ఉండగానే ఆ విషయాన్ని దాచిపెట్టి మరో బెంచ్ ముందు అదే అంశంపై మరో రిట్ పిటిషన్ వేశారు. అక్కడ అనుకూలమైన ఉత్తర్వులు పొందాలని ఆయన ప్రయత్నించారు. ఈ విషయం జస్టిస్ నగేష్ దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఉన్నత న్యాయస్థానాన్ని మోసం చేసేలా వ్యవహరించిన పిటిషనర్పై ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ భూములను అక్రమ మార్గాల్లో సొంతం చేసుకోవాలని చూసే ఇలాంటి వ్యక్తుల వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదు అంటూ వెంటనే ఆయన వెంకట్రామిరెడ్డికి ₹1,00,00,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ భారీ జరిమానా వినగానే కోర్టు హాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. న్యాయవాదులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ తీర్పుతో అక్రమంగా ప్రభుత్వ భూములు కాజేయాలనుకునే వారికి ఒక బలమైన సందేశం వెళ్లింది. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తే ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఈ తీర్పు రుజువు చేసింది. జస్టిస్ నగేష్ భీమపాక తీసుకున్న ఈ చర్యను న్యాయవాద వర్గాలు ముక్త కంఠంతో సమర్థిస్తున్నాయి. ఇది న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల నమ్మకాన్ని మరింత బలపరుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు రాబోయే రోజుల్లో భూ సంబంధిత కేసుల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.